హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, అందుకని మేమైతే గుడికి వచ్చాము శివాలయంకి. మార్నింగ్ అయితే బీచ్కి వెళ్ళాము. ఆ వీడియో కూడా మీకు పెట్టాను కదా. ఇదైతే ఈవినింగ్ 4 కంతా మేమైతే గుడికి వచ్చేసాము. ఇప్పటికే కొంచెం జనాలు ఉన్నారు. మరీ లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ మరీ జనాలు ఎక్కువ అయిపోతారండి. మనమైతే దీపం పెట్టడానికి ఇక ఖాళీ ఉండదు. అందుకోసం మేమైతే కరెక్ట్గా 4 కల్లా కదిలేసాము. ఇంటికాడ 4కి కదిలేసాము. చూడండి, మా అమ్మ అయితే ఇక్కడ నీళ్ళు జల్లుతూ ఉంది. మనం లేట్ అయితే ఇక్కడ ప్లేస్లు అవి దొరకవండి, దూరంగా పెట్టుకోవాల్సి వస్తుంది. అదే తొందరగా వచ్చామంటే ధ్వజస్తంభం అమ్మిడే పెట్టుకోవచ్చు. మీకు ముందు వీడియోలో అయితే నేను అంతకుముందు చెప్పున్నాను కదా, ఇక్కడ శివాలయంలో ధ్వజస్తంభం అనేది పెడుతున్నారని. అది పెట్టారండి, పెట్టి ఒక 10 రోజులు అయింది. అందుకని అక్కడే ఉన్నాయి. గచ్చి కూడా వేయలేదు ఇంకా. మా అమ్మ అయితే ముగ్గు కూడా వేసేసింది. మేమైతే ప్రతి కార్తీక పౌర్ణమికి గుడికైతే వస్తాము దీపాలు వెలిగించడానికి. మనము అంటే సంవత్సరంలో ఎప్పుడైనా దీపాలు పెట్టాం కదా కొన్ని సందర్భాల్లో. అందుకోసమనే 365 ఒత్తులు చేసుకొని మనము ఈ కార్తీక పౌర్ణమి రోజు నైట్ అయితే మనము వెలిగిస్తామన్నమాట. 365 ఒత్తులు వేసి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సోమవారాలు. కానీ కార్తీక పౌర్ణమి రోజు పెట్టుకుంటే మటుకు మంచిది. ఒకవేళ మనం పెట్టుకోలేనప్పుడు కార్తీక సోమవారాలైనా పెట్టుకోవచ్చు. ఇలాగా కార్తీక మాసంలో ఇలా దీపం పెడితే చాలా మంచిది. ఇది మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా. దాన్ని ముందుగా అయితే ముగ్గు వేసేసి అలాగే పసుపు కుంకుమ కూడా వేస్తాము ముగ్గులో. మా అమ్మ అయితే వేస్తూ ఉంది, నేను కూడా వేస్తూ ఉన్నాను పక్కన. మా అమ్మ కొంచెం నీట్గా వేసిందని మా అమ్మ తీస్తున్నాను. నాది కూడా చూపిస్తాను మీకు, మిస్ అవ్వద్దు. సర్లే కానీ మీరులో ఎంతమంది వెళ్ళారు కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టడానికి? మీరు కూడా వెళ్ళే ఉంటారులేండి. తర్వాత అయితే బియ్యం అయితే వేస్తాము ముగ్గులో. ఇక్కడ లేట్ అయ్యే కొద్ది జనాలు అయితే ఎక్కువ అయిపోతారు. అందుకోసం అయితే మేము తొందరగానే బయలుదేరేసాము. లేట్ అయితే మళ్ళీ ఖాళీ దొరకదు కదా మనకి. అందులో తొందరగా పెట్టుకొని తర్వాత ఇక్కడ అయితే దీపాలు వెలిగిస్తారు. చాలా దీపాలు వెలిగిస్తారు, వాటిలో కూడా మనం పాల్గొనొచ్చు. అందుకోసమని మేము ముందుగా వచ్చేసాము. మేము ముందు దీపం పెట్టేసుకొని తర్వాత అక్కడ కూడా వెలిగించవచ్చు కదా, అందుకోసమని. నండి, బియ్యం అయితే వేసేసిన తర్వాత తమలపాకులు అయితే పెట్టుకుంటాము. ఒక దానిలో ప్రమిద అయితే పెట్టుకుంటాము, మరొక ఆకులో అయితే పసుపు ముద్ద ఒకటి పెట్టుకుంటాము. ఒక్కొరు అమ్మవారు అనుకుంటారు, ఒకరు వినాయకుడు అనుకుంటారు. మనం ఎవరినైనా అనుకోవచ్చు. మేమైతే అమ్మవారనే పెట్టుకుంటాము. అలాగే తమలపాకులు అట్టిపళ్ళు అవి కూడా పెడతాము. మా అమ్మ అయితే ఇప్పుడు పసుపు ముద్ద చేస్తూ ఉంది. ఇక్కడ మేము ఉండే దగ్గరలో అయితే శివాలయం లేదు. అందుకని మేము ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే దీపం పెట్టుకుంటాము. ఇక్కడైతే కొంచెం దగ్గరే ఉంటుంది, పక్కనే. అందుకోసం మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే దీపం పెట్టుకుంటాము. మార్నింగ్ అయితే మేము బీచ్కి వెళ్ళామని చెప్పాం కదా. వస్తూ మేమైతే 5 టెంపుల్స్ని దర్శనం అయితే చేసుకున్నాము శివుడివి. మేము అంతేనండి, ప్రతి సంవత్సరం అలాగే ఒక 5 టెంపుల్స్ దగ్గరలో ఉంటాయి కదా శివుడివి, అవి అయితే దర్శనం చేసుకొస్తాము శివరాత్రి రోజు. మళ్ళీ అలాగే కార్తీక పౌర్ణమి రోజు చాలా బాగుంటారు. చూసారు కదా, మేమైతే ప్రమిద అయితే పెట్టేశాము. ప్రమిద చుట్టూ పసుపు కుంకుమ పెడుతున్నాను. అలాగే తాంబూలం కూడా పెట్టేశాము. ఇంకైతే వెలిగించడమే లేటు దండి. ప్రమిద చుట్టూ పూల అలంకరణ అయితే చేసేసుకున్నాం. ఇలాగా చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నాము, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వేస్తే చాలా మంచిదండి. అందుకని ఫస్ట్ ఆవు నెయ్యి వేసి తర్వాత నువ్వుల నూనె వేస్తున్నాము. ఇలాగ ఒత్తులన్నిటి మీద నూనె వేయాలి, అప్పుడే మన ఒత్తు అనేది బాగా వెలుగుతుంది. ప్రమిదికి వెనకాలైతే అమ్మవారిని పెట్టుకున్నాము చిన్నది, అది మీకు కనపడడం లేదు. దాన్ని ఇట్లాగా చుట్టూ నెయ్యి వేసేసుకొని
అలాగే ఆవు నెయ్యి కూడా వేసేసుకొని ఒత్తులన్నిటిని ఇలాగా తడుపుకోవాలి. అప్పుడైతే ఒత్తి కూడా మనకు తొందరగా వెలుగుతుంది. చూస్తున్నారు కదా మేమైతే ఎట్లా పెట్టాము. ఇకైతే మేము దీపం వెలిగించడమే. దండి మా అమ్మ వెలిగించేసింది, ఇప్పుడు నేను వెలిగిస్తున్నాను. దండి ముందైతే మధ్యలో కర్పూరం ఒకటి పెట్టుకొని వెలిగించుకోవాలి, తొందరగా వెలుగుతుంది. మీకు తెలుసు కదా, మీరు పెడుతూ ఉంటారు కదా దేవుడికి, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. కడ్డీలు వెలిగించేసుకొని ఇప్పుడైతే మేము ఇంకా టెంకాయ కొట్టేసుకొని తర్వాత ప్రదక్షిణాలు చేసి గుళ్ళోకి అయితే వెళ్తాము. దండి హారతి కూడా ఇచ్చేసాము, టెంకాయ కూడా కొట్టేసాము. ఇకైతే మేము దర్శనం చేసుకొని తర్వాత అయితే బయట దీపాలు అయితే వెలిగిస్తాము. దానికోసం ఇద్దండి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అమ్మవారు ఇవి కనపడుతుంది కదా ముగ్గు, ఆమె అమ్మవారు అనమాట. దండి అమ్మవారిని చాలా బాగా వేశారు కదా, చాలా బాగుంది కదా. అంతా దీపాలు ప్రమిదులు ఉంటాయి కదా, అవి అయితే పెడతా ఉన్నారు. ఇంకా వాటిల్లో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేస్తాము. అది కూడా మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ లోపల అయితే మేము గుళ్ళోకి అయితే వెళ్తున్నాను. రండి మా శివుని ఎలా ఉన్నారో చూద్దురు కానీ. దండి శివుడు, అమ్మవారు. దండం పెట్టుకోండి మీరు కూడా. దండి నువ్వుల నూనె అయితే వేసేసాము. ఇప్పుడైతే ఒత్తులు వేస్తూ ఉన్నారు. మేము తొందరగా వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉందండి, లేకపోతే వీటి కోసం కూడా అసలు మనకు ఖాళీ ఇవ్వరు. మధ్యలో అయితే పెద్ద జ్యోతి వెలిగిస్తారు. చూస్తున్నారు కదా, పెద్ద ప్రమిది పెట్టి దాని లోపలంతా పిండి పెట్టున్నారు. దండి చుట్టూ అనమాట, చుట్టూ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసమని అందరూ శివుళ్ళు వేసుకొని వాటిల్లో అయితే ప్రమిదలు పెడతారు. నైట్ అయ్యే కొద్ది ఇంకా భలే ఉంటుంది, కానీ ఖాళీ కూడా ఉండదు. అందుకని మేము తొందరగా వచ్చేసాము. దండి మధ్యలో జ్యోతి అయితే వెలిగిచ్చేశారు. దీని తర్వాత అయితే చిన్న చిన్నవి కనపడుతున్నాయి కదా, అవి మనం వెలిగించుకోవచ్చు. దండి నేను కూడా వెలిగిస్తున్నాను, మా ఆయన వీడియో తీస్తూ ఉన్నారు. అలాగే మా అమ్మ ఆ పక్కన వాళ్ళు కూడా వెలిగిస్తూ ఉన్నారు. చూడండి ఇప్పటికే జనాలు ఎలాగ వచ్చేస్తున్నారో. ఇంకొంతసేపు అయితే అసలు ఖాళీ ఉండదండి. అందుకని మేము కూడా తొందరగా వెలిగించి వెళ్ళిపోదామని తొందరగా వెలిగిస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా? మేమైతే బాగా చేసుకుంటామండి. సర్లే కానీ మరి నేను ఎలా ఉన్నాను, ఎలా రెడీ అయ్యానో కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మేము అప్డేట్ ఇస్తూ ఉంటాను. మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి, మా ఛానల్ని మిస్ అవ్వద్దు. బాయ్ ఫ్రెండ్స్.